వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మత సామరస్యానికి ప్రతీక అయినటువంటి నెల్లూరు బారాషాహి దర్గా రొట్టెల పండుగ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మరి బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ విశిష్టత ఏంటి, స్వర్ణాల చెరువులో ఎలాంటి రొట్టెలు దొరుకుతాయి తదితర వివరాలు మనకు అందించేందుకు మనతో పాటు రాష్ట్ర మైనార్టీ నాయకులు డాక్టర్ సయ్యద్ సమీ హుసేన్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే భాయ్. అస్సలాము అలైకుం. రొట్టెల పండుగ మనందరికీ తెలిసిందే. నెల్లూరు బారాషాహి దర్గాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఫేమస్ రొట్టెల పండుగగా. సో ఈ నెల 26వ తేదీ జరగబోతోంది. ఈ 26వ తేదీ నుంచి జరిగేటువంటి కార్యక్రమాలు అలాగే బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ విశిష్టత గురించి మా ప్రేక్షకులకు కొంచెం వివరించండి. సాస్ టీవీ ప్రేక్షకులకు అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. బారాషాహి దర్గా అంటే సర్వమత సమానత్వానికి వేదిక. ఈ బారాషాహి దర్గాలో దాదాపు 400 సంవత్సరాల నుంచి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా అన్నాతమ్ముల్లాగా కలిసిమెలిసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. ఈరోజు మన సౌత్ ఇండియా ఏదైతే ఉందో సౌత్ ఇండియాలో మనం ఈ దర్గా చాలా ప్రాముఖ్యత కలిగిన దర్గా అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే సూఫీ అనేవాళ్ళు మానవత్వాన్ని ప్రేమిస్తారు, కులాన్ని మతాన్ని ప్రేమించరు, మానవత్వాన్ని మనుషులను ప్రేమిస్తారు. దానికి నిదర్శనమే ఈ బారాషాహి దర్గా. బారాషాహి దర్గాలో ఈ రొట్టెల పండగ అనేది మొహరం జియారత్ రోజు జరుగుతుంది. ఏదైతే ఈ రొట్టెల మార్పిడి కార్యక్రమం జరుగుతుందో ఈ రొట్టెల మార్పిడి వల్ల ఇక్కడికి వచ్చే అశేషమైన భక్తులు తమ కోరికలను అల్లా దగ్గర కోరుకుంటే అల్లా వాటిని అన్నిటిని కూడా సంవత్సరం తిరగక ముందు పూర్తి చేస్తాడనే ఒక ప్రగాఢ నమ్మకం, విశ్వాసం ఉండబట్టే ఎటువంటి పబ్లిసిటీ, ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ప్రతి సంవత్సరం 60 నుంచి 70 లక్షల మంది ఈ బారాషాహి దర్గాకు వస్తుంటారు. బారాషాహి దర్గాలో ఏదైతే మొహరం చాన్ రాత్ ఉంటుందో ఆ రోజు బారాషాహి దర్గా యొక్క నిషాని ముబారక్ను మనం ఇక్కడ ఆవిష్కరిస్తాము. అదేవిధంగా షహాదత్ రోజు సొందల్ మాలి అని జరుగుతుంది. సొందల్ మాలి అంటే పవిత్రమైన ఈ 12 సమాధులు, అటు బయట ఉన్న సమాధులన్నింటినీ కూడా పవిత్రంగా వాటిని శుద్ధం చేసి వాటిని కడిగి మళ్ళీ దాన్ని యథావిధిగా దాన్ని ఇది చేస్తాము. అదేవిధంగా 27వ తేదీ రాత్రి అంటే షహాదత్ రోజు 27వ తేదీ రాత్రి మన కోటమిట్ట అమీనియా మసీద్ దగ్గర నుంచి బారాషాహిల యొక్క గంధాన్ని తీసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వస్తాము. ఆ గంధ మహోత్సవం 27వ తేదీ రాత్రి అంటే 28వ తేదీ తెల్లారుజామున ఇక్కడ పవిత్ర సమాధులకు ఇక్కడికి వచ్చే ప్రముఖులు, అదేవిధంగా పీఠాధిపతులు, ఫకీర్ల జరబ్లు వీళ్ళందరి సమక్షంలో ఈ సమాధుల పవిత్ర సమాధులకు అది లేపనం చేసిన తర్వాత 28వ తేదీ ఉదయం రొట్టెల మార్పిడి కార్యక్రమం స్వర్ణాలు చెరువులు జరుగుతుంది. అదేవిధంగా 29వ తేదీ తహలీల్ ఫాతిహా ఉంటుంది. తహలీల్ ఫాతిహా అయిపోయిన తర్వాత 30వ తేదీ ఏదైతే ఉందో అది ముగింపు కార్యక్రమం అని చెప్పి ఒకటి ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది కష్టపడతారో అన్ని శాఖలకు చెందిన వాళ్ళు, పోలీసు, రెవెన్యూ, కార్పొరేషన్, ఫైర్, ఫిషరీస్, ప్రతి ఆర్టీసీ, అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళు ప్రతి శాఖకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కష్టపడతారు. కాబట్టి వాళ్ళకి అందరికీ కూడా అక్కడ వాళ్ళకు గౌరవించి సన్మానించి ఎవరైతే చిమ్మే వాళ్ళు ఉంటారో, పారిశుద్ధ్య కార్మికులు ఉంటారో వాళ్ళకందరికీ, అదేవిధంగా విలేకరులు ఎవరైతే ఉంటారో వీళ్ళకందరికీ కూడా అక్కడ సన్మాన కార్యక్రమం చేసి వాళ్లకు మెమోంటోస్ ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ బారాషాహి దర్గా ఎందుకు ఇంత ప్రాముఖ్యత సత్కరించుకుందంటే బారాషాహిలు ఎవరైతే ఉంటారో వీళ్ళు సూఫీలు. వీళ్ళు ఈ సూఫీవిజం అనేది మనం చూస్తాము. మనం ఎక్కడైనా మసీద్లలో వెళ్ళాలంటే మసీద్ల దగ్గర మీరు అబ్జర్వ్ చేసి చూడండి, అక్కడ ఎక్కువ మంది 99.9% ముస్లింలే వెళ్తారు. అదేవిధంగా మీరు టెంపుల్స్ దగ్గర కానీ చూస్తే 99.9% హిందువులే వెళ్తారు. అదేవిధంగా చర్చిల దగ్గర కానీ చూస్తే అక్కడ పరిస్థితి కూడా అదే కనబడుతుంది. కానీ దర్గాల దగ్గర హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా వస్తారు. ఎందుకంటే సూఫీయిజం అనేది సమాజంలో ఉన్న కుల మతాలకు ఒక వారాదిలాగా అందరికి అన్నతమ్ముల్లాగా కలిసిమెలిసి జీవడం, మనిషిని మనిషిగా ప్రేమించడం, మానవత్వాన్ని చాటడం అనేది సూఫీజంలో మేము చూస్తాము. కాబట్టి ఎవరైతే తమ జీవిత కాలంలో అల్లాహకు ప్రసన్నం చేసుకుంటారో, ఎవరైతే తమ జీవిత కాలంలో అల్లాహ్ చూపించిన మార్గంలో నడుస్తారో,
ఎవరైతే తమ జీవితాన్ని అల్లా కోసం త్యాగం చేస్తారో అటువంటి సూఫీల దగ్గర నుంచి వచ్చిన దువాను అల్లా హుబుల్ చేస్తాడని చెప్పి చాలామంది పెద్దలు చెప్తారు. మనం ఏం కోరుకున్నా కానీ మాకు ఇవ్వాల్సింది అల్లా సుబ్హానహు తాలానే. మనం కోరుకోవాల్సింది అల్లా దగ్గరనే. మా కోరికలను తీర్చాల్సింది కూడా అల్లా సుబ్హానహు తాలానే. అల్లా తప్ప మాకు వేరే వాళ్ళు ఎవరు మాకేం ఇవ్వలేరు. ఈ బారా షహీద్లు కూడా మనకు అల్లా దగ్గర నుంచే. మనం ఏం కోరిక కోరుకున్నా కానీ ఆ కోరిక అల్లానే మాకు పూర్తి చేసేది. అయితే వీళ్ళ జీవిత కాలంలో అల్లా దగ్గర తలదించుకునే ఎటువంటి కార్యక్రమం వాళ్ళు చేయలేదు కాబట్టి వీళ్ళ జీవిత కాలంలో అల్లా ప్రవక్త గారు చూపించిన మార్గంలో తూచా తప్పకుండా వాళ్ళు పాటించినారు కాబట్టి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళ సమాధుల దగ్గర వచ్చిన వాళ్ళ మీద అల్లా యొక్క కరుణ దయ చూపిస్తుంటారు. అదేవిధంగా ఇస్లాం ధర్మంలో వలి అల్లాలు, అదే వలి అంటే అల్లా యొక్క స్నేహితుడు. అదేవిధంగా షహీద్లు ఎవరైతే ఉన్నారో ఆ షహీద్లను చనిపోయిన వ్యక్తులని చెప్పకూడదని చెప్పి ఖురాన్లో కూడా పొందపరిచి ఉన్నారు. కాబట్టి సర్వమత సమానత్వము, మానవత్వాన్ని చాటే ఏదైనా దర్గా మన భారతదేశంలో సజీవంగా ఉందంటే అది బారా షహీద్ దర్గా. ఈరోజు భారతదేశంలో పరిస్థితి చూస్తున్నాము. హిందువులని, ముస్లింలని, క్రైస్తవులని కులాల వారీగా, ప్రాంతాల వారీగా విచ్ఛిన్నమైపోయి ఉన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తి వేరే ప్రదేశంలో కనబడితే నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావని అడిగే పరిస్థితి. కానీ ఈ సింహపురి గడ్డ మీద ఈ బారా షహీద్ దర్గాలో రొట్టెల పండగ సందర్భంగా ఎవరని ఎవరిని అడగరు. మీరు ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ కులం ఏంది, మీ మతం ఏందని ఎవ్వరు అడగరు. ఇక్కడ అంతా మానవత్వం ఉంటుంది. ప్రతి ఒక్కరు అన్నా తమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటారు. 170 మంది హిందూ సోదరులు వస్తారు ఇక్కడ. ఎందుకంటే మనకు సర్వమత సమానత్వము సజీవంగా ఉన్న ప్రదేశం ఏదైనా భారతదేశంలో ఉందంటే అది బారా షహీద్ దర్గా. రైట్ సమీ గారు, మీరు చెప్పింది 100% నిజం. అయితే కొంతమంది ఈ అమరవీరుల గురించి రకరకాల కథనాలు ఇప్పటికే ప్రచారంలో చేస్తూ ఉన్నారు, ప్రచారంలో ఉన్నాయి కూడా. హిందూ ముస్లింల మధ్య గొడవలు జరిగాయని రకరకాల. అసలు వాస్తవంగా తీసుకుంటే బారా షహీదులకు సంబంధించి చరిత్రలో ఉండేటువంటి వాస్తవాలేంటి? హిందూ ముస్లింల గొడవలు జరిగినాయి. హిందూ ముస్లింల గొడవల్లో బారా షహీద్లు అమలు అయిపోయారు. లేదా శ్రీరామచంద్రుడి గురించి ఇప్పుడు నోటికి తాళం లేని వాళ్ళు, మనిషిలాగా పుట్టి మానవత్వం లేని వాళ్ళు ప్రతి ఒక్కరిని విమర్శిస్తారు. శ్రీరామచంద్రుని విమర్శించడం లేదా, సీతాదేవిని మహాపతివత సీతాదేవిని విమర్శించడం లేదా, మొహమ్మద్ ప్రవక్తను విమర్శించడం లేదా, యేసు ప్రభుని విమర్శించడం లేదా? వాళ్ళ పనే విమర్శించడం. ఇక్కడ ఒకటేనండి వాస్తవ కథనం ఏంటంటే బారా షహీద్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హజరత్ మిర్జా అలీబెగ్ తుర్క్మన్ టర్కీ నుంచి వచ్చినారు. ఆ రోజుల్లో బలవంతపు మత మార్పిడులు జరుగుతుంటే దానిని అరికట్టిన వ్యక్తులు వీళ్ళు. బలవంత మత మార్పిడులు ఏదైతే ఉన్నాయో వాటిని అరికట్టి మతం అనేది ఇష్టపడి స్వీకరించాలి కానీ బలవంతంగా ఎవరిని కూడా మార్చకూడదు. ఏ ధర్మం కూడా మనిషిని మనిషిలాగా ప్రేమించమని చెప్పింది. ఎవరికి అన్యాయం చేయబాకండి. అదేవిధంగా అనాథులను ఆదరించండి, వితంతులను వాళ్ళ హక్కు ఇవ్వండి, పేదలకు కడుపు నిండుగా అన్నం వేయండి. ఏ మనిషి అయినా కానీ వాడి కులం మతం చూసి వాడికి దగ్గర కాదు, వాడి ఆపదను చూసి వాడిని ఆదుకోండి అని చెప్పి సందేశాలు ఇచ్చుకుంటూ వస్తుంటే అది గిట్టని వ్యక్తులు వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళని హతమార్చినారు. వీళ్ళు అంతరించిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మొదటి వాలాజా నవాబ్ కాలంలో ఈ దర్గా వెలుగులోకి వచ్చింది. ఎవరెవరో ఈ మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు కూడా వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, చరిత్ర తెలియని ఎదహోల దగ్గర మీరు లోగోలు పెట్టేస్తే అసలు ఏం తెలుస్తుంది? 25-30 సంవత్సరాల వయసున్న వాడికి మీరు లోగో పెట్టేస్తే వాడు ఏం చెప్తాడు? వాడికి ఏం కావాలో టీవీలో బొమ్మ కనబడుతుంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడతారు. కాబట్టి ఎవరైనా సరే బారా షహీద్ల చరిత్రను వక్రీకరించి చెప్పినా, బారా షహీద్ల చరిత్రను వక్రీకరించి టెలికాస్ట్ చేసిన వాళ్ళ మీద మేము పోలీస్ కంప్లైంట్ పెట్టాలని నిర్ణయించుకున్నామండి. రైట్. ఈ వాలాజా నవాబ్ గారి చరిత్ర గురించి చెప్తూ ఉన్నారు. సో మొదటి వాలాజా నవాబ్ గారి కూతురికి ఒక స్కిన్ డిసీజ్ వస్తుంది అనమాట. ఆ అమ్మాయికి స్కిన్ డిసీజ్ వచ్చిన తర్వాత అతను మొత్తం అక్కడ ఉన్న వైద్యులకు అందరికి కూడా అతను ఆ అమ్మాయి ఏదైతే ఆ జబ్బుతో బాధపడుతుందో దాన్ని క్యూర్ చేయించుకోవడానికి అందరికీ చూపిస్తాడనమాట. ఎంతమంది వైద్యులు వచ్చి వైద్యం చేసినా కానీ అది క్యూర్ కాదు. అది క్యూర్ కానప్పుడు అతను ఏం చేస్తాడంటే దండోరా వేయిస్తాడు. ఎవరైనా సరే నా బిడ్డకు ఉన్న ఆరోగ్యాన్ని నయం చేసి ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కానీ ప్రసాదిస్తే వాళ్లకు కోరుకున్నంత ధనాన్ని ఇస్తానని చెప్పి ఎంతమంది ప్రయత్నం చేసినా కానీ అది వీలు పడదు. ఏదైతే ఈ బారా షహీద్ల దర్గా ఉందో దాని వెనకాల స్వర్ణాల చెరువు ఇది ఉంది కదా,
అటు పక్క కనిపిస్తూ ఉంటుంది. వెళ్దాం ప్రోగ్రామ్. అటు పక్క రజకులు ఏదైతే ధోబీ ఘాట్ అంటారో, రజకులు ఏంటంటే అక్కడ బట్టలను ఉతికివేసి ఇక్కడ ఉన్న చెట్ల మీద ఆరవేసేవాళ్ళు అనమాట. ఒక రోజు ఏంటంటే ఒక రజక కుటుంబము బట్టలను ఆరవేసి చెట్ల మీద వేసేసి ఎండాకాలంలో వాళ్ళు ఏం చేస్తారంటే చెట్టు కింద ఆదం వచ్చి నిద్రపోతారు. వాళ్ళు నిద్రపోయిన తర్వాత ఆ రజక సోదరుడు యొక్క భార్యకు ఒక కల పడుతుంది. ఈ స్వర్ణాల చెరువు గట్ట మీద ఆ పొదలు ఉన్నాయి కదా, ఆ పొదల్లో 12 సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల దగ్గర ఉన్న మట్టిని తీసుకొని వెళ్ళి వాలాజా నవాబ్ యొక్క కూతురి యొక్క శరీరానికి లేపనం గాంచేస్తే ఆమె సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించుకుంటుందని చెప్పి, ఎప్పుడైతే ఆ కల పడుతుందో ఆమె బిత్తరై లేసేస్తుంది. అర్ధరాత్రి అయిపోయి ఉంటుంది. తన పక్కన ఉన్న భర్తకు ఆమెకు పడిన కళ గురించి చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తారంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడంతా అడవి పొదల్లాగా ఉంటాయన్నమాట. ఈ పొదల్లో ఏందని చెప్పి వాళ్ళు చూసినప్పుడు ఈ 12 సమాధుల దగ్గర దివ్యమైన తేజస్సు ఉంటుంది. ఒక పులి ఏంటంటే ఇక్కడ ఉన్న చెత్త చెదరాన్ని తన తోకతో క్లీన్ చేస్తుంటుంది. అది చూసి వాళ్ళు భయపడి ఇక్కడి నుంచి పారిపోతారు. పారిపోయి పట్టణంలో పోయేసి అక్కడ ఎవరైతే సోల్జర్స్ ఆ రోజుల్లో సిపాయిలు ఉంటారో వాళ్లకు ఈ జరిగిన సంఘటన గురించి చెప్పిన తర్వాత ఆ నోట ఈ నోట వాలాజా నవాబ్ గారికి ఈ మాట తెలిసిన తర్వాత వాలాజా నవాబ్ గారు ఏం చేస్తారంటే ఈ మట్టిని తెప్పించుకొని తన కూతురి యొక్క శరీరాన్ని లేపనం చేస్తారు. లేపనం చేసినప్పుడు ఒక్క రోజులో 24 గంటల్లో ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చేస్తుంది. ఆరోగ్యం వచ్చిన తర్వాత తన కూతుర్ని తీసుకొని కృతజ్ఞతా భావంతో ఈ దర్గాను సందర్శించుకోవడానికి అతను అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు. వాలాజా నవాబ్ కూతురు బాగలేదు, ఆమెకు ఎంతమంది వైద్యం చేసినా కానీ ఆమెకు సరైన ఆరోగ్యం రాలేదనే మాట అయితే ప్రపంచంలో అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఈ బారా షహీద్ల దగ్గర సమాధుల దగ్గర ఉన్న మట్టితో ఈ లేపనం చేస్తే ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చిందనే వార్త కూడా అదే విధంగా తెలిసిపోద్ది. ఈ వాలాజా నవాబ్ కూతుర్ని చూడాలని చెప్పి వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చేస్తారు. ఇప్పుడైతే హోటళ్ళు ధాబాలు ఉన్నాయి. పాత రోజులు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే ఎంతమంది వెళ్తున్నారు, ఎన్ని రోజులు వాళ్ళ ఏదైతే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది సఫర్ అంటారు. అంటే వాళ్ళు వెళ్ళే ప్రయాణం ఏదైతే ఉందో ఎన్ని రోజుల ప్రయాణం దానికి అనుగుణంగా ఏంటంటే రొట్టెలు చపాతీలు అవన్నీ తయారు చేసుకొని పెట్టుకుంటారు అనమాట. ఆ విధంగా వాలాజా నవాబ్ వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళేదాకా వాళ్ళ తోడున్న మనుషులకి ఎంత కావాలో అంత ఆహారం తెచ్చుకుంటారు. వీళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి చూడడానికి కొన్ని వేల మంది వచ్చేస్తుంటారు. వాళ్ళ దగ్గర ఎవరైతే సోల్జర్స్ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళు అన్నం తినడానికి పోయినప్పుడు ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు కూడా చేయి చాచి మాకు కూడా అన్నం ఇవ్వండి, రొట్టెలు ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు వాలాజా నవాబ్ ఏం చెప్తాడంటే ఎండాకాలంలో ఈ రొట్టెలు హార్డ్ అయిపోయి ఉన్నాయి, స్వర్ణాల చెరువులో అల్లా పేరు తీసుకొని ఆ రొట్టెల్ని ముక్కలు చేసి తలా కొద్దికి ఇవ్వండి, ఎంతమందికి వస్తుందో అంతమందికి చేరుతుందని వాళ్ళు పవిత్రంగా అల్లా పేరు తీసుకొని ఆ రొట్టెలను ఎరగొట్టి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరి కడుపు నిండిపోద్ది, కానీ ఆ రొట్టెలు అయితే అలాగే మిగులుతాయి. అప్పటి నుంచి మనకు ఏదైనా కోరికలు కానీ ఉంటే ఆ కోరికలు తీర్చుకోవడానికి అక్కడ బారా షహీద్ దర్గాలో ఉన్న స్వర్ణాల చెరువులో ఆ రొట్టెలను మార్చుకుంటే అల్లా సుబ్హానహు వ తఆలా ఆ కోరికలు తీరుస్తాడనేది ఒక నమ్మకం, విశ్వాసం. ఇకపోతే ఇస్లాం ధర్మంలో మాకు ఉండేది 2 పండుగలు. ఒకటి రంజాన్, రెండోది బక్రీద్. మనకు మూడో పండుగ లేదు. ఇస్లాం ధర్మంలో మాకు ఉండేది 2 పండుగలు. ఒకటి రంజాన్, రెండవది బక్రీద్. కానీ ఏదైతే ఈ బారా షహీద్ దర్గాలో జరుగుతుంది కదా దాన్ని మొహరం జియారత్ అంటాం మేము అనేది మొహరం జియారత్ అని. కానీ కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది, కొన్ని కోట్ల మంది మా హిందూ సోదరిమణులు దాన్ని రొట్టెల పండుగ లాగా నామకరణం చేసినప్పుడు మేము కూడా సంతోషంగా దాన్ని అంగీకరించి దాన్ని రొట్టెల పండుగ అని చెప్తున్నాం. అదేవిధంగా సృష్టిలో భూగర్భంలో ఎక్కడ కూడా జలాలు ఉంటాయి, అది ప్రతి ఒక్కడికి తెలుసు. చదువుకున్నవాడికి తెలుసు, చదువు లేనివాడికి కూడా తెలుసు. భూగర్భంలో మేము కానీ లోపల కానీ వెళ్తే అక్కడ జలాలు ఉంటాయని చెప్పి. అయినా కానీ బోర్ పాయింట్ అనేది ఎక్కడ పడుతుంది, ఎక్కడ ఆ శాస్త్రీయంగా ఇక్కడ కానీ వేస్తే ఇక్కడ నీళ్లు పడతాయి అంటేనే అక్కడే బోర్ పాయింట్ పడుతుంది. అదేవిధంగా బోర్ పాయింట్ పడిన భూగర్భ జలాలన్నీ కూడా తీయంగా ఉండవు. అదేవిధంగా మనం ఎక్కడ నిలబడి ఆ సర్వేశ్వరుడు అతను మహావిష్ణువు కానివ్వండి, లేదా అతను భోలా శంకరుడు కానివ్వండి, లేదా శ్రీరామచంద్రుడు కానివ్వండి, యేసు ప్రభు కానివ్వండి, అల్లా కానివ్వండి, ఎవరెవరి ధర్మాలకు ఎవరెవరు అయితే ఆచరించుకుంటారో వాళ్ళు ఎక్కడ నిలబడి కూడా ఆ దేవుణ్ణి తలుచుకుంటే అతను సమాధానం ఇస్తాడు.
ఒక నిర్దిష్టమైన ప్రదేశానికి వచ్చి చేయాలని కాదు. కానీ ఇక్కడ అల్లా పేరు మీద ఎవరు వచ్చి కోరుకున్నా కానీ ఇక్కడ నుంచి అల్లా పూర్తి చేస్తున్నాడు. బారా షహీద్లు మాకేమి ఇవ్వటం లేదు. ఆ సర్వేశ్వరుడు, ఆ పైన అన్ని ఆత్మలకు కమాండింగ్ చేసే పరమాత్ముడు ఎవరైతే ఉన్నాడో అతను మా కోరికలను తీరుస్తున్నాడు. ఇక్కడికి వచ్చి మేము కోరుకుంటున్నాం, అతను తీరుస్తున్నాడు కాబట్టి జనాలు ఇక్కడికి వస్తున్నారు. బారా షహీద్ దర్గాకి ఎందుకు వెళ్తున్నారు, అక్కడ ఏం జరుగుతుందంటే అది మాకు కాదు అడగాల్సింది. ఎవరైతే తీరుస్తున్నాడో అందరి కోరికలు వాడికి అడగాల. ఇప్పుడు భగవంతుడిని ఇంగ్లీష్లో ఏమంటారు? గాడ్ అంటారు. గాడ్ స్పెల్లింగ్ చెప్పండి. జిఓడి గాడ్. దానికి మీనింగ్ ఏంది? దేవుడు, సర్వాంతర్యామి కాదు. జిఓడి గాడ్ అంటే జిఓడి, జి ఫర్ జనరేటర్, ఉత్పత్తి చేసేవాడు. జి ఫర్ జనరేటర్, ఉత్పత్తి చేసేవాడు. ఓ ఫర్ ఆపరేటర్, నడిపేవాడు. డి ఫర్ డిస్ట్రాయర్, సర్వనాశనం చేసేవాడు. మనకు జనరేట్ చేసేవాడు కూడా అతనే, ఆపరేట్ చేసేవాడు కూడా అతనే, డిస్ట్రాయ్ చేసేవాడు కూడా అతనే. మనకు ఉత్పత్తి చేసేవాడు కూడా అతనే, నడిపేవాడు కూడా అతనే, మనకు సర్వనాశనం చేసేవాడు కూడా అతనే. ఆ సర్వేశ్వరుడు, అతని లీలలో ఇది ఒక భాగం. దాన్ని ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఈరోజు అనాదిగా 400 సంవత్సరాల నుంచి హిందూ ముస్లింలు అన్నతమ్ముల్లాగా జీవిస్తున్నారు ఇక్కడ. అటువంటి భారతదేశంలో అటువంటి సింహపురి గడ్డ మీద కూడా కొంతమంది మతోన్మాదులు ఏంటంటే ఈ అన్నతమ్ముల అనుబంధాన్ని, ఈ అక్క చెల్లెల అనుబంధాన్ని, అదేవిధంగా మనము ఏ విధంగా అయితే మనం కలిసి ఉన్నామో దాన్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రళయం దాకా వాళ్ళు ప్రయత్నం చేసినా కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హిందూ సోదరుల మనసులు మార్చలేరు. వాళ్లకు మాకున్న సంబంధాన్ని ఎవరు కూడా విడదీయలేరు. సో మొత్తానికి విన్నారు కదా, ఇది ఇక్కడ బారా షహీద్ దర్గాలో అమరవీరుల కథ. రకరకాల ప్రచారాలు అయితే చేస్తున్నారు. అటువంటి ప్రచారాలు ఎవరు కూడా చేయబోకండి. వాస్తవ కథనం అయితే ఇదే అంటున్నారు సమీ హుసేని. మరి ఇక్కడ స్వర్ణాల చెరువులో తీసుకుంటే, స్వర్ణాల చెరువులో మరి సంతానం రొట్టెని, సౌభాగ్యం రొట్టెని, ఇంటి రొట్టెని, ఇలా రకరకాల రొట్టెలు అయితే ఉంటాయి. మరి ఈ రొట్టెల వెనక మీరు చెప్పినటువంటి కథేనా, ఇంకేమైనా ఉన్నాయా? మనకు ఏ కష్టం ఉన్నా కానీ ఆ కష్టం తీరాలని చెప్పి అక్కడ రొట్టెలు పెడతారు. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఎవరికి ఏ కష్టం ఉందో ఆ కష్టం పేరు చెప్పి ఆ రొట్టెలు వాళ్ళు మార్చుకుంటారు. ఒక సంతానం రొట్టె, లేదా ఒక ఉద్యోగం రొట్టె, లేదా ఇంకొక రొట్టె అని కాదు. మీకు ఎటువంటి కష్టం ఉన్నా కానీ మనము దేవుడి దగ్గర పోయినప్పుడు యా అల్లా లేదా యా పరమేశ్వరుడా మా కష్టాలను తీర్చమని చెప్తాము. అలాగా వీళ్ళు ఏంటంటే అక్కడ కొంతమంది నాకు ఈ ఇబ్బంది ఉంది, లేదా మా బిడ్డకు ఉద్యోగం కావాలా, మా బిడ్డకు చదువు కావాలా, లేదా అనారోగ్యంతో ఉన్నాము, సంపూర్ణమైన ఆరోగ్యం కావాలా, ఆయుష్ కావాలా, సౌభాగ్యం కావాలని రకరకాల కోరికలు ఉంటాయి. ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క రొట్టెలాగా పెట్టుకొని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి పైవాడు దాన్ని తీస్తున్నాడండి. సో మొత్తానికి అదండి, సంతానం, సౌభాగ్యం, పెళ్లి, వివాహం, ప్రతి రకరకాల రొట్టెలు అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అందుబాటులో ఉంటాయి. సో చారిత్రక కథనం కూడా ఇదే. మరి 26వ తేదీ నుంచి రొట్టెల పండుగ ప్రారంభం కాబోతుంది. అందుకు సంబంధించి ఇంకా సిద్ధాలు మీరైతే ఏర్పాట్లు అయితే సిద్ధం చేసుకుంటారని భావిస్తూ ఇది ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూ. ధన్యవాదాలు సమీ గారు.